ఒకటి స్థానిక సంస్థల్లో పార్టీ గుర్తులతోటి జరిగేటటువంటి ఎన్నికలు ఉంటాయి. పార్టీల రహితంగా గుర్తు లేకుండా జరిగే ఎన్నికలు ఉంటాయి. పార్టీ గుర్తులతోటి ఎన్నికలు జరిగితే తెలంగాణ సమాజం, తెలంగాణ గ్రామీణ తెలంగాణ చెంప చెల్లుమనిపిస్తుందని చెప్పి ఈ 2.5 ఏళ్ల పరిపాలనకి గోసబెట్టినటువంటి రైతులను గోసబెట్టింది తెలంగాణ, గ్రామీణ తెలంగాణను చూసింది, సబ్బన్న వర్గాలను గోసపెట్టింది చూసింది. వాటన్నిటికీ సమాధానం ఎరువుల కోసం రైతాంగం నెలల తరబడి చెప్పులు పెట్టి తీసుకొచ్చింది. 100 మంది ఆత్మహత్యలు. వీటన్నిటికీ సమాధానంగా చెంప చెల్లు అనిపిస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వము జాగ్రత్త పడి ఏం చేస్తుంది, గుర్తు లేనటువంటి రాజకీయాలకు అతీతంగా జరిగేటటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను పెట్టింది. దాన్ని కూడా నిజంగా కూడా ఇప్పటివరకు నేను 30 సంవత్సరాలుగా ఒక క్రియాశీలకగా, ఒక జర్నలిస్ట్గా, ఒక ఉద్యమకారుడిగా నేను ఉన్నాను. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలోకి పోలే. మంత్రులు కూడా పోయేది కాదు. పిలిచి మాట్లాడేటటువంటి వాళ్ళు వాళ్ళ అభ్యర్థులు మేజర్ గ్రామ పంచాయతీ కూడా పోటీ ఎవరో ఇంత ఏమైనా చేసేది. కానీ వాళ్ళ స్వయంగా ముఖ్యమంత్రి సభ పెట్టి, మీటింగ్ పెట్టి, దానికి ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి, అతి తెలివి ఉపయోగించి ఏంటి, గ్రామీణ రూరల్ ప్రాంతాల్లో పెడితే ఎలక్షన్ కోడ్ వస్తుందని ఆ పరిసరాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఏదో మీటింగ్ పెట్టినట్టుగా పెట్టి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మీటింగ్ పెట్టినట్టుగా పెట్టి పెద్ద గ్యాదరింగ్ అంతా చేసి, దాంట్లో చివరికి చెప్పిన మాట ఏంటంటే, ఎన్ని ముచ్చట్లు చెప్పినా కూడా చెప్పిన మాట ఏంటంటే, రేపు పంచాయతీ ఎన్నికల్లో ఇందిరమ్మ చీర కట్టుకొని పోయి కాంగ్రెస్కు ఓటేయండి అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. అది అర్థమైంది దేనికోసం పెట్టిండో అని కూడా. ఇట్లా అయినా కూడా మంత్రులు ఎవరు ఎక్కడికక్కడ ఎంత దౌర్జన్యం, బెదిరింపులు, ఎంత అరాచకం చేసినా కూడా ఆఖరికి వీళ్ళ ఎంత అంటే నామినేషన్లు వేయకుండా ప్రలోభ పెట్టి, బెదిరించి, దౌర్జన్యం చేసి, ఆఖరి కిడ్నాపులు చేసి నల్లగొండ జిల్లాలో తిప్పర్తి మండలంలో చూసినాం. ఎల్లమ్మగూడెం ఊర్లో పోటీ చేయడానికి వస్తే మంత్రి కోమటిరెడ్డి, స్వయంగా కోమటిరెడ్డి అనుచరుడు సందీప్ రెడ్డి ఎంత దౌర్జన్యం చేసిండో చూసినాం. ఆఖరికి కిడ్నాప్ చేసి అయినా భయపడకుండా నామినేషన్ చేయడానికి సిద్ధపడితే మూత్రం తాగించి బెదిరించి చేసినా కూడా ఇలా గెలిచినా ఓడినా కూడా వాళ్ళు ఇలా ధైర్యంగా నిలబడి కొట్లాడిరు. ఆ సోదరు యాదగిరి యాదవ్ అనేటటువంటి నాగమణి యాదగిరి యాదవ్ దంపతులు చేసిండ్రు. అట్లాగే ఎక్కడికక్కడ చేసినా కూడా ఏమి చేయలేకపోయింది. ఇవాళ గ్రామీణ రూరల్లో ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బలంగా నిలబడ్డాయి, ఎదుర్కొన్నాయి. ప్రజలు కూడా అట్లాగే ఆదరించిండ్రు. తెలంగాణకు శ్రీరామ రక్ష, తెలంగాణ సమాజం మేలుగోరేటటువంటి వాడు, తెలంగాణని ఎప్పటికైనా కంటికి రెప్పలాగా కాపాడుకునేది కేసీఆరే అన్నది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినటువంటి తీర్పుతోటి. ఇంత దౌర్జన్యం, ఇంత అరాచకం, ఇంత దాష్టికం జరిగినా కూడా అంతిమంగా మాత్రం ఆ తీర్పునిచ్చిండు. మొదటి సర్పంచ్ వార్డు గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో దాదాపు 4200 ఎన్నికలు జరిగినాయి. 4200 గ్రామ పంచాయతీలకు సుమారుగా. అందులో ఇంత దౌర్జన్యంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దాదాపు 1650 మంది ఇవాళ ధైర్యంగా నిలబడి గెలిచిండ్రు. గెలిచిన వాళ్ళే కాకుండా చాలా చోట్ల, మెజార్టీ చోట్ల 20 ఓట్లతోటి, 30 ఓట్లతోటి, 50 ఓట్లతోటి ఓడిపోయి మాత్రమే ఫైట్ చేసి, సీరియస్ ఫైట్ చేసి వాళ్ళు గెలిచినటువంటిది ఇవాళ చూసినాం. ఇదంతా ఎట్లా అంటే వాళ్ళ తెలంగాణలో అధికారంలోకి వచ్చే కంటే ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, అడ్డమైన హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అవేవి చేయకపోగా ప్రజల్ని ఉసురు పోసుకున్నది. హైడ్రా పేరు మీద, మూసి పేరు మీద, నీకు ఇవాళ లగచర్లలో బంజారాల బిడ్డల భూముల పేరు మీద ఇవాళ అటువంటి అవన్నీ ఇవాళ ఎందుకు అంటే ఇవాళ ఎక్కడ అర్థం పడుతుందంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాస్తవంగా మొన్న జనరల్ ఎలక్షన్లో 2023 జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఈ ప్రాంతంలో, రంగారెడ్డి రూరల్లో ఈ ప్రాంతంలో మ్యాక్సిమంగా కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ లాగా, ఒక టీఆర్ఎస్ పార్టీకి 1-2 సీట్లు తప్ప మ్యాక్సిమం ఇచ్చింది. వాళ్ళు అక్కడే తిరగబడ్డారు. వాళ్ళు మీరు మహబూబ్ నగర్ మొదటి విడత
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఫలితాలు చూడండి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫలితాలు చూడండి, ఖమ్మం జిల్లాలో అండి, ఖమ్మం జిల్లాలో అద్భుతంగా ఇవాళ ఎక్కడెక్కడో ఆఖరికి మదిర డిప్యూటీ సీఎం మదిర మన మల్లుబట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో కూడా ఇవాళ టీఆర్ఎస్ బ్రహ్మాండమైనటువంటి ఇలా సీట్లను గెలుచుకున్నది. అట్లాగే పాలేరు, అట్లాగే ఖమ్మం, ఇంకెక్కడైనా నల్లగొండలో మీరు ఏ తీసుకోండి అక్రాస్ ది డిస్టిక్. మహబూబ్నగర్లో అయితే ఆఖరికి సీఎం గారి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా నాది, నేను మా నల్లమల్ల బిడ్డాను. ఆయన సొంత మండలంలో ఆయన సొంత ఊర్లో ముందే దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత పక్క ఊర్లలో ఎక్కడ కూడా దాని ప్రభావం కూడా కనిపించలేదు. టీఆర్ఎస్ బ్రహ్మాండంగా గెలిచింది. షాద్నగర్ నియోజకవర్గం కానీ, జడ్చల నియోజకవర్గం కానీ, మహబూబ్నగర్ నియోజకవర్గం కానీ మీరు ఎక్కడ తీసుకున్నా చూడండి ఇవాళ అట్లా వచ్చింది. నల్గొండ జిల్లాలో కూడా అసలు ఇక టీఆర్ఎస్ పార్టీ లేదు, పని అయిపోయిందని చెప్పి మాట్లాడి ఏది పడితే అది మాట్లాడినటువంటి వాళ్ళుగా ఇంకా పార్టీ ఉండదు, అది ఉండదు, ఇంకా అయిపోయింది, మొత్తం బొందబెట్టి విన్నాం, భూస్థాపితం చేసినాం అని చెప్పేసి మాట్లాడాం. ఇవాళ దానికి దాదాపు 34% గ్రామ పంచాయతీలని అద్భుతంగా గెలుచుకున్నాం. ఇదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గింత చేసి కూడా గెలుచుకోగలిగింది ఏంటంటే టీఆర్ఎస్ కంటే కొంత ఒక 5% 6% సర్పంచులు ఎక్కువ గెలుచుకోగలిగింది, అంతే తప్ప ఇంత డబ్బుని, అధికారాన్ని, దౌర్జన్యాన్ని అన్నీ వేసి. అదే 2019లో టీఆర్ఎస్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇదే మొదటి విధి ఎన్నికల్లో 3700 ఎన్నికలు జరిగాయి, 3700 నియోజకవర్గాల ఎన్నికలు జరిగినాయి. దాదాపు 2600 గ్రామ పంచాయతీల్ని ఈజీగా గెలుచుకుంది. 64-65%ని గెలుచుకోగలిగింది.